హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు వచ్చేసి పానాసోనిక్ మిక్సర్ గ్రైండర్ జారు. కప్లర్ కూడా పోయింది. కప్లరు చూడండి, గ్యాప్ వచ్చి బుష్ కూడా పోయింది. చూడండి, షాఫ్ట్ కూడా చేంజ్ చేసుకోవాలి. కప్లర్ కూడా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. కప్లర్ కూడా చేంజ్ చేయాలి. ఈ 4 స్క్రూలు ఓపెన్ చేస్తే ఈ బేస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ బేస్ ఓపెన్ చేసి ఈ బుష్ అనేది బయట తీసేసి కొత్త బుష్ అయితే మార్చుకోవాలి. ఈ బేస్ అయితే కంప్లీట్గా మనకు బయటికి రావడం జరుగుతుంది. 4 స్క్రూలు అయితే మనం తీయడం జరిగింది. చూడండి, ఈ స్క్రూలు లోపలికి ప్రెస్ అయినాక గట్టిగా ప్రెస్ చేస్తే ఈ బేస్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా బేస్ అయితే బయటికి రావడం జరిగింది. ఈ పైన రబ్బరు ఇవి ఏంటంటే మనం కొత్త బుష్ చేసినాక కరెక్ట్ ఫిట్ చేసుకోవాలి, లేకపోతే ఈ నుంచి వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కింద సపోర్ట్ ఈ విధంగా పెట్టుకొని ఈ నుంచి బుష్ కొట్టినప్పుడు ఈ రబ్బర్ అయితే కిందికి రావడం జరుగుతుంది. ఈ యాంగిల్లో సెటెడ్ చూసుకుని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలాంటి షాఫ్ట్ తీసుకొని ఈ బుష్ కంటే తక్కువ ఉంటే చూసుకోవాలి. షాఫ్ట్ ఎక్కువ ఉంటే బేస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, మనకు బుష్ ఇందులో నుంచి రబ్బర్ అయితే బయటికి రావడం జరిగింది. ఈ రబ్బర్ సేమ్ అదే విధంగా యాస్టేజ్గా మనం వాడుకోవచ్చు. ఇది వచ్చేసి పాత బుష్. ఈ షాఫ్ట్కు ఒకసారి బుష్ పెట్టి పెడతా. చూడండి, ఇంత గ్యాప్ ఉండడం వల్ల మనకు వాటర్ అయితే లీక్ అవ్వడం జరుగుతుంది. మనకు జార్ ఎప్పుడైనా సౌండ్ బాగా వచ్చినా వాటర్ లీక్ అయినా ఈ బుష్ అయితే మనం మార్చుకోవాలి రెగ్యులర్గా. బుష్ సేమ్ సైజ్ ఉంటట్టు చూసుకోవాలి. దీనికంటే లావుది ఇది సైజ్ వేస్తే ఆ బేస్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ బుష్ కూడా దింపేటప్పుడు టైట్ కావడం జరుగుతుంది. చూడండి, ఈ బుష్ మనం స్టార్టింగ్ ఏ విధంగా తీసామో పాత బుష్ అదే విధంగా సపోర్ట్ పెట్టుకొని చూసుకొని మళ్ళీ బుష్ దింపుకోవాలి. బుష్కు రబ్బర్ తీసాం కదా, కొత్త బుష్కు సేమ్ అదే విధంగా ఈ రబ్బర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డ్యామేజ్ అయిపోతే కొత్త రబ్బర్ వేసుకోవచ్చు. ఈ రబ్బర్ అయితే బాగానే ఉంది. సేమ్ ఈ విధంగా కరెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు చూసుకొని చూడండి, ఈ విధంగా రబ్బర్ అయితే సెట్ అవ్వడం జరిగింది. నీట్గా క్లీన్ చేసి ఇందులో కొట్టేయాలి. ఈ రబ్బర్ కొట్టకపోతే మనకేంటంటే జారులో పడి ప్లేట్ ఫిట్ చేసినాక వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇక్కడ వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. చూడండి, ఈ హైట్ మన స్టార్టింగ్లో ఎంత ఉందో చూసుకొని అదే హైట్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, షాఫ్ట్ కూడా కొంచెం రెస్ట్ వచ్చింది. దీనివల్ల ఏంటంటే బుష్ మళ్ళీ తొందర పోయే అవకాశం ఉంటుంది. సేమ్ సైజ్ అయితే షాఫ్ట్ మార్చుకోవాలి. కొత్త షాఫ్ట్ వేసుకునేటప్పుడు సైజ్ అనేది పర్ఫెక్ట్ చూసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. ఒక వాచర్ మందం ఎక్కువ ఉన్న ప్రాబ్లం లేదు, కానీ మరీ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండకూడదు. ఇది ఫుల్ టైట్ అవ్వడం వల్ల ఇక్కడ గ్యాప్ రావడం జరుగుతుంది. గ్యాప్ వచ్చినప్పుడు ఒక వాచర్ అయితే మధ్యలో వేసుకొని మళ్ళీ బ్లేడ్ పెట్టుకొని టైట్ వేసుకోవాలి. ఈ వాచర్ వేసుకోకపోతే ఈ షాఫ్ట్ పోయే అవకాశం ఉంటుంది. మనకు ఇక్కడ ఈ గ్యాప్ కూడా కవర్ కావడం జరుగుతుంది వాచర్ వేయమని. ఇంకా అయితే షాఫ్ట్ కూడా మారవడం జరిగింది దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీవీసీ బేస్ తీసి సేమ్ అదే విధంగా ఫిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఈ విధంగా ఫిక్స్ చేసుకొని పైనుంచి రబ్బర్ పెట్టుకొని జార్ పెట్టుకొని నట్స్ అన్నది ఫిట్టింగ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ జార్స్ అప్పుడు ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకొని ఓపెన్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ రబ్బర్స్ పెట్టుకుంటే మనకు వాటర్ లీక్ అయితే రాదు. ఈ 2 లాక్స్ ఇక్కడ సెట్ అయ్యేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా సపోర్ట్ చేసుకొని కింద బేస్ కూడా పట్టుకొని నట్స్ వేసుకోవాలి. ఈ 2 బోల్ట్ ఆపోజిట్ వేసుకొని టైట్ చేసుకోండి. ఈ ఆపోజిట్ 2 నట్లయితే ఫుల్ టైట్ చేసుకోవాలి వెళ్ళినంత వరకు. లాక్స్ కరెక్ట్ సెట్ కావాలి. ఈ లాక్ ఇక్కడ లాక్ సెట్ అయితేనే మనకు ఇవి కరెక్ట్గా ఫిక్స్ కావడం జరుగుతుంది. మిగతా 2 నట్లు కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇవి 4 స్క్రూలు ఫుల్ టైట్ వేసుకోవాలి. మనం రబ్బర్ వేసాం కదా, ఈ షాఫ్ట్ పెట్టి కింద కప్లెట్ వేసి వాటర్ పోసి ఒకసారి చెక్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఒక వాచర్ పడితే లోపల సైడే వేసుకోవాలి. ఈ విధంగా షాఫ్ట్ పెట్టినాక బ్లేడ్ అనేది ఒకసారి ఫ్రీగా మూవ్మెంట్ కావడం జరుగుతుంది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాచర్ వేసినా కానీ ఒక వాచర్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేస్తే మనకు లాక్ కాదు, కప్లర్ వేస్తాం కాబట్టి మనకి ఇక్కడ లాక్ అయినప్పుడు మాత్రమే మిక్సీ అనేది రన్నింగ్ కావడం జరుగుతుంది. ఇటు ఒకటే వాచర్ వచ్చేటట్టు చూసుకోవాలి.
ఈ కప్లర్ ఫిట్ చేసినాక కొంచెం ప్లే అయితే ఉంచుకోవాలి. చూడండి ఈ రబ్బరీ కాబట్టి కొంచెం ప్లే ఉంటే ఈ గ్యాప్లలో కరెక్ట్గా సెట్ కావడం జరుగుతుంది. బుష్ షాఫ్ట్ కప్లర్ మార్చినాక ఒకసారి మనం వాటర్ పోసి అయితే చూసుకుంటే మనకు వాటర్ లీక్ అయితే ఏం రావట్లేదు. సో సైడ్లకు ఇటు ఇటు కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.